హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా వీడియోని లైక్ చేసి చూడండి. నిన్న నామినేషన్లో చూసుకుంటే తనుజకి ఐషకి గట్టిగానే జరిగింది గొడవ. అది ఏంటి అంటే ఐష తనుజని నామినేట్ చేయమని సుమన్ శెట్టికి బాల్ ఇస్తుంది. ఇక సుమన్ శెట్టి తనుజని సంజనాని నామినేట్ చేస్తారు. అయితే ఇంకా వాళ్ళిద్దరిలో ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేట్ చేసే ప్రాసెస్ ఐష మీద ఉంటుంది కాబట్టి ఐష తనుజని నామినేట్ చేస్తుంది, సంజనాని సేవ్ చేస్తుంది. అయితే తనుజని నామినేట్ చేసి రీజన్స్ అయితే చెబుతుంది. ఏం రీజన్స్ అంటే తనుజ ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నావు, ప్రతి దానికి ఏడ్ చేస్తున్నావు, బంధాలని నాన్న 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 అంటూ చుట్టూ తిరుగుతున్నావు, చిరాగ్గా ఉంటుంది, మళ్ళీ బంధాలను పెంచుకుంటున్నావు. మొన్న బెడ్ టాస్క్లో అందరినీ ఆడవాళ్ళని తోసేశారు, నిన్నొక్కదాన్ని తోయలేదంటే అది ఏంటి, నువ్వు అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసావనే కదా అర్థం. అలాగే నువ్వు మీ నాన్న సపోర్ట్ లేని, ఎవరు సపోర్ట్ లేని నువ్వు టాస్కుల్లో గెలవట్లేదు, నువ్వు టాస్కులు ఆడట్లేదు, నువ్వు ప్రతి దానికి బంధాలను పెంచుకొని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని గేమ్లో యూజ్ చేస్తున్నావు. ఇక్కడికి వచ్చింది ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గేమ్ ఆడడానికి, అంతేకాని బంధాలు పెట్టుకొని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ద్వారా టాస్కులు గెలవడం అది కాదు గొప్ప. ఇండివిజువల్గా ఆడి ఇండివిజువల్గా ఉండి లాస్ట్ చివరికి కప్పు ఎత్తుకునేది ఒక్కలే. సో నువ్వు అది గుర్తుపెట్టుకొని ఇండివిజువల్గా గేమ్ ఆడాలని నేను ఇప్పటి నుంచి కోరుకుంటున్నా. నువ్వు చేసే ప్రతి పనికి నువ్వు ప్రతి ఒక్కరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు. నువ్వు మాస్క్ వేసుకొని తిరుగుతున్నావు హౌస్లో, ఇంకా నువ్వు మాస్క్ తీయలేదు, నువ్వు మాస్క్ తీసి ఆడు ఫస్ట్, అంతేకాని మాస్కులు వేసుకొని ఆడకు అంటే తనుజ అంటున్నావు. అవును 10 మాస్కులు వేసుకున్నా అంటే ఎస్ కరెక్ట్, బాగా ఒప్పుకున్నావు, 10 మాస్కులు వేసుకున్నావని. నిజంగానే నువ్వు మాస్కులు వేసుకొని తిరుగుతున్నావు, మాస్కులు వేసుకొని ఆడుతున్నావు. నువ్వు ఇంకా రియాలిటీ బయటికి రాలేనిది, అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి అందరినీ వాడుకుంటున్నావు నువ్వు గేమ్లలో. నువ్వు యూజ్ చేసుకొని మరీ గెలిచేస్తున్నావు వాళ్ళని. నాన్న నాన్న అంటున్నావు చూడు. ఇక్కడికి వచ్చింది బంధాలను కలుపుకోవడానికి కదమ్మా, నువ్వు వెళ్ళి ఏదన్నా ఉంటే బయట బంధాలను కలుపుకో. ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది గేమ్స్ ఆడడానికి, బంధాలను కలుపుకోవడానికి కాదు అంటూ ఐష తనుజని ఇచ్చి పడేసిందనే చెప్పాలి. నిజంగానే తనుజ ఎమోషనల్ అవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి ఐష స్ట్రాంగ్గానే పాయింట్స్ పెట్టింది అని అనిపించింది. మీలో ఎంతమందికి కరెక్ట్గా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.